అన్న నన్ను కంప్లీట్ చేయని ఇట్లా బుల్డోజ్ చేస్తే ఎట్లా నన్ను కంప్లీట్ చేయని ఎమ్మెల్సీ రావాలని ఎంత ప్రయత్నం చేసినా నీకు తెలియదు. నీకు ఎమ్మెల్సీ రావాలని నేను గవర్నర్ గారితో స్వేచ్ఛ ఉంటే గవర్నర్ పోయి చెప్పాను, ఒక బీసీ లీడర్ మేడం ఆయనని కన్సిడర్ చేయండి అని చెప్పినా. నేను తమిళ స్థాయికి పోయి నేను పర్సనల్ గా పోయి చెప్పిన ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నేను పోయిన పొలిటికల్ రైవల్ అయినా సరే వ్యక్తి ఆయన పొలిటికల్ గా దానమన్నా నేను కూడా నన్ను కంప్లీట్ చేయని అన్న. యు ట్రస్ట్ మీ ఆర్ నాట్? నేను ఐ టెల్ యూ, మీ మీద నమ్మకంతో మీరు ఒక బీసీ నాయకుడు, బలహీన వర్గాల నాయకుడనే నేను ఎన్నికల పిటిషన్ నాకు ఫేవరబుల్గా వస్తుంది అనుకున్నటువంటి ఒక ఎన్నికల పిటిషన్ సర్లే ఇంకొక బీసీ నాయకుడు కదా అని చెప్పని నాకు నేనుగా నా డబ్బులతో కేసేసి కొట్లాడినటువంటి ఒకది ఫైనల్ హియరింగ్ స్టేజ్లో నేను విత్డ్రా చేసుకున్నా. మీరు నా కోసం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నా ధన్యవాదాలు, మీకు శిరస్సు వంచి నమస్కారాలు. కానీ మౌలికంగా నేను 2-3 ప్రశ్నలు మాత్రం మీరు సమాధానం చెప్పాలా. ఒక బీఆర్ఎస్ పార్టీ వీడుతున్న నాయకుడిగా కావచ్చు, ఒక బలహీన వర్గాల నాయకుడిగా తప్పనిసరిగా సమాధానం చెప్పాలా. మీరేదైతే ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వదిలిన రోజు అత్యంత బలహీనమైనటువంటి ఒక స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2018లో 14 నుండి 18 వరకు ఎట్లెట్లా కొట్లాడారు, అట్లా బలహీనమైన స్థితిలో మీరు ఒక సాకు చూపెట్టి బయటకు వచ్చినారా, అలా బీసీలకు న్యాయం జరుగుతలేదు అని చెప్పని వచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్లో కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వంలో కానివ్వండి, బీసీల ఎమ్మెల్యేలకు ఏమైనా ఎక్కువ సీట్లు వచ్చినాయా, బీసీలకు ఏమైనా ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ వచ్చినాయా, బీసీలకు ఏమైనా కార్పొరేషన్ సీట్లు ఎక్కువ వచ్చినాయా? ఒక కులానికి ఎన్ని ఇస్తారు మీరు, బీసీలకు ఎన్ని ఇస్తారండి? 60% ఉన్న బీసీలకు 60% ఉన్న బీసీలకు ఆయన వెళ్తూ చెప్తున్నా మీ పార్టీ బీజేపీతో పొత్తు అది రేపు పెడదాం. నీకు కావాలంటే నేను నాకు ఆ టాపిక్ ఇంట్రెస్ట్ గానే ఉంది, రేపు పెడదాం. ఈ రోజు దానం నాగేంద్ర చేసిన ఆరోపణలు మీరు చెప్పండి. మీ పార్టీలో స్వేచ్ఛ లేదు, నిర్మోహమాటంగా చెప్తున్నా, బీజేపీతో పొత్తు పెట్టుకొని నిర్మోహమాటంగా చెప్తున్నా. కేటీఆర్ గారు కనుక చెప్పిండ్రు అని చెప్పని ఆయన ఎక్కడైనా ప్రమాణం చేయడానికి తిరుగుతారండి. ప్రమాణం చేయడానికి రెడీ అంటున్నారు, ప్రమాణాలకు రెడీ అంటున్నాడు. అది అబద్ధం అండి. ఇంకెవరన్నా ప్రపోజ్ చేయొచ్చు పార్టీలో, కేటీఆర్ విల్ నెవర్ డూ దట్. ఇంకెవరన్నా ప్రపోజ్ చేయొచ్చు, కేటీఆర్ విల్ నాట్ డూ దట్. ఒక మాట